స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 3 అండ్ డే 4 చూద్దాం. డే 3 వచ్చేసి ఎపిక్ బియాండ్ ద పాయింట్. సో ఇక్కడ మనకి జస్ట్ డెసిమల్ నెంబర్స్ గురించి చదువుతాం అనమాట. అంటే పాయింట్ ఉండే నెంబర్స్ గురించి చదువుతాం. సో ద నెంబర్స్ హ్యావింగ్ డెసిమల్ పాయింట్ ఆర్ కాల్డ్ డెసిమల్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను 2.3 అని రాశాను అనుకోండి. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 1s, అది మీకు తెలుసు. సో ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనకి ఇది 1/10 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ 1/100 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ 1/1000 అలా తగ్గుతూ వెళుతుంది అనమాట. ఇటువైపు అయితే మనకి 10s 100s అలా పెరుగుతూ వెళ్తుంది కదా పిల్లలు. సో ఇక్కడ మాత్రము మనకి ఇటు 10 100 1000 అలా తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే దిస్ ఈజ్ 10s THS వస్తుంది. ఇదేమవుతుంది అంటే 100s THS, 100s కాదు, 100s కాదనమాట, 100s HS అనమాట. సో స్టూడెంట్ రెడీనెస్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ అంటే క్వశ్చన్స్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్ యూనిట్ ఈక్వల్ టు డాష్ 1/10 అంటున్నారు. 1 యూనిట్ అంటే 1, 1/10 అంటే ఏం చెప్పానమ్మా, 1/10. ఓకే, సో ఎన్ని 1/10 అవుతుంది అంటే ఇది 10 1/10 అవుతుంది. అప్పుడే కదా 10 క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వచ్చేది. సో ఇక్కడ మనకి 10 1/10 అనమాట. సో 1/10 అంటే ఏంటి, 1/10. దానికి 10 అంటే 10 క్యాన్సిల్ అయిపోయి 1 యూనిట్ అలా. సెకండ్ 10 100s ఈజ్ ఈక్వల్స్ టు డాష్ 1/10 అంటున్నారు. 10 100s, 10 ఇంటూ 100s అంటే 1/100. సో ఇక్కడ 0 క్యాన్సిల్, లేదా 10 10s. సో హౌ మెనీ 1/10s వచ్చాయి మనకి ఇక్కడ, 1/10 కదా. సో 1/10. ద డెసిమల్ నోటేషన్ ఫర్ 3 units and 4 1/10s ఈజ్ 3 units. చూడండి పిల్లలు, 3 units అండ్ 4 1/10s అంటే 4/10. అంటే 3 ప్లస్ ఇక్కడ 1 తర్వాత ఒక 0 ఉండింది అంటే 4/10 వాల్యూ, పాయింట్ తర్వాత ఒక నంబర్ రావాలి 0.4. ఓకే, అంటే 3.4. ద డెసిమల్ వాల్యూ ఏమవుతుంది పిల్లలు, 3.4 ఇలా వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిల్లీమీటర్. మీరు స్కేల్ తీసుకొని స్కేల్ మీద కౌంట్ చేసిన 1 సెంటీమీటర్కి 2 సెంటీమీటర్కి మధ్యలో ఎన్ని స్మాల్ లైన్స్ ఉంటాయంటే 10 ఉంటాయి, 10 మిల్లీమీటర్. మరి అప్పుడు 1 మిల్లీమీటర్ అంటే ఇటువైపు వెళితే మనకి బై అవుతుంది కదా, 1/10 అంటే 0.1. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams అయినప్పుడు 85 grams ఈజ్ ఈక్వల్స్ టు డాష్ కేజీ. ఓకే, ఇప్పుడు మనకి చూడండి 85 grams అంటే 1 gram అంటే 1/1000. మరి 85 grams అంటే 85/1000 grams అంటే 0.085 grams. 1 తర్వాత మనకి 3 zeros ఉన్నాయి. సో పాయింట్ తర్వాత 3 numbers రావాలి, కానీ మనకి 2నే ఉన్నాయి. సో ఇంకొక 0 పెట్టుకొని డెసిమల్ పాయింట్ పెడతాం. సో దిస్ ఈజ్ 0.085 grams. 0.085 kgs అనమాట, సారీ kgs. నెక్స్ట్ which decimal equals 7/10 plus 5/10, 5/100. సో 7/10 అంటే 0.7 మ్యామ్. 5/100 అంటే 2 zeros ఉన్నాయి కదా, డెసిమల్ తర్వాత 2 numbers అంటే 0.05. సో రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు 0.75 వస్తుంది, అంతే కదా. సో ఎక్కడుంది 0.75? ఆప్షన్ బి.
సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్? వీటిలో లార్జెస్ట్ ఏంటి? 0.9, 0.099, 0.90, 0.909. సో వీటిలో పెద్దది అన్నప్పుడు మనకి ఇదేమో 9, ఇది కూడా 9తో ఈక్వలే. సో 909 కాబట్టి ఆప్షన్ డి అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ 70.5 మీన్స్ 70 and 5 hundredths, 7 and 5 tenths, 70 and 5 tenths, 705 ones అని అడుగుతున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్ ఉన్నది టెన్స్ అని. సో 70 and 5 tenths. సో దిస్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ మ్యాచింగ్ 0.01 అంటే మా 100, 1/100కే కదా ఈక్వల్. 1 millimeter is equals to 1 millimeter is equals to 1/1000 meters. ఓకే, అంటే ఇక్కడ చూడండి 1 meter is equals to 100 centimeters. కానీ 1 centimeter అంటే 10 millimeters. అలా మనకి 1 మీటర్కి 1000 millimeters వస్తాయి. మరి 1 millimeter అంటే 1/1000 కదా, ఇది ఇటు వస్తే బై అవుతుంది. సో ఆప్షన్ ఏ. 100 పైసే అంటే 1 రూపీ. 2.72 యూనిట్స్ అండ్ 7 1/10ths. 0.254 kg అంటే 254 grams. ఫోర్త్ వన్, ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నంబర్స్. సో మనము సెకండ్ది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, లెటర్స్ ఉంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారని. సో సేమ్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటూతో సపరేట్ అవుతూ లెటర్స్ అండ్ నంబర్స్ ఉంటే దట్ ఈస్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అమ్మా. సేమ్ లెటర్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటారు. సేమ్ లెటర్ విత్ పవర్ కూడా ఉండాలి. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ తెలుసు. చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్ ద ఎక్స్ప్రెషన్ 7n + 4 ద టర్మ్ 7n మీన్స్ డాష్ అంటున్నారు. ఎప్పుడైనా ఒక నంబరు ఒక లెటరు పక్క పక్కన ఉన్నాయి అంటే ఇలా 7a అంటే అది మల్టిప్లికేషన్లో ఉన్నట్టు. 7 into a. సో 7n మీన్స్ 7 into n into అన్నమాట. ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 3p + 5p + 2p. సో ఇవన్నీ కూడా సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, అంటే సేమ్ లెటర్స్ ఉన్నాయి, యాడ్ చేసేయచ్చు. 3 + 5 8, 8 + 2 10, so 10p. If a is equals to 5, then the value of 4a minus 3 into a. 4a అంటే 4 into a కదా, ఇప్పుడు a ప్లేస్లో మనం 5 పెడితే 4 into 5 minus 3 అనమాట. 4 5s are 20, 20 minus 3 17. Next, which of these is an algebraic expression? Algebraic expression అంటే ఏం చెప్పాము, లెటర్స్ నంబర్స్ మధ్యలో ప్లస్ మైనస్ ఇంటూ ఉండాలి అని చెప్పాము. సో ఆప్షన్ బి. ఇఫ్ p is equals to 3, then what is the value of 2p + 5? అంటే p ప్లేస్లో మనం 3 పెట్టి మల్టిప్లై చేయాలము. 2 3s are 6, 6 + 5 11. సో ఆప్షన్ సి.